మామ, నేను మీ సాయి. వెల్కమ్ టు సాయి వండర్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ రోజు అయితే మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. అదేంటంటే ఈరోజు సరదాగా మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. మా అక్క వాళ్ళు ఎప్పటి నుంచి అడుగుతున్నారు సరదాగానే, ఏంటంటే యూట్యూబ్లో వీడియోస్ అనేవి చేస్తున్నావు, ఫుడ్ వీడియోస్ అవన్నీ ఎప్పుడు నువ్వు వండుకుని తినేస్తున్నావు, మాకు కూడా ఏమైనా వండి పెడతావు ఎప్పటి నుంచో అయితే అడుగుతున్నారు. మా అక్క వాళ్ళే కాదు, మా ఊర్లో చాలా మంది అయితే అడుగుతున్నారు. ఎందుకంటే ప్రతివి నువ్వు వండుకుని తినేస్తున్నావు, మాకు ఏమైనా పెట్టచ్చు కదా, మమ్మల్ని ఏమైనా పిల్లచ్చు కదా, అవి కూడా మేము ఎలా ఉన్నా టేస్ట్ అయితే చేస్తామని. మన వాళ్ళే కాదు, మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది అయితే అడిగారు, ఎప్పుడు నువ్వు వండుకుని తినేస్తున్నావు, మాకు కూడా కొంచెం వండి పెట్టచ్చు కదా అని. అందుకే ఇలా ఈరోజు సరదాగా మా అక్క వాళ్ళ ఇంటికి వస్తే మా అక్క కూడా సేమ్ అదే మాట అయితే అన్నది, నువ్వే తినేయడం కాదు, మాకు కూడా ఏదైనా కొత్తగా అయితే వండి పెట్టని. అందుకే సరదాగా మా అక్క వాళ్ళు అన్నందుకు వాళ్ళకి ఏదైనా చేసి అయితే పెడదాం అనుకుంటున్నాను. మీకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియో పూర్తి వరకు అయితే చూడండి. ఏంటంటే ఇక్కడ మా అక్క వాళ్ళ ఇంటికాడ వామాకు చెట్టు అయితే ఉంది, అది వామ్ వర్క్ కూడా అవుతుంది కదా, అదైతే హెల్త్ కంటే చాలా మంచిది. మనం ఎప్పుడు మిరపకాయ బజ్జీలు చూస్తుంటాం, అరటికాయ బజ్జీలు అయితే చూస్తుంటాం, కానీ ఈరోజు కొత్తగా అయితే వామాకులతో బజ్జీలు అయితే చేద్దామైతే అనుకుంటున్నాను. వామాకుల బజ్జీలు అయితే ఇది నాకు తెలిసి మీరు చాలామంది వామాకు బజ్జీలు అయితే తిని ఉంటారు. ఈరోజు అయితే మీకు అవి అయితే ఎలా చేసుకుంటారో నేను అయితే మీకు అయితే చేసి అయితే చూపిస్తాను. ఈ వామాకుల బజ్జీలు అనేవి అయితే హెల్త్ కూడా చాలా అంటే చాలా మంచిది. మీరైతే వీడియో పూర్తి వరకు అయితే చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా ఫన్నీగా కూడా ఉంటుంది. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం మా ఇంటికాడ, మా అక్క వాళ్ళ ఇంటికాడ అయితే చేస్తాను, ఒక ఇంటి దగ్గర. ఎప్పుడు మన వీడియోస్ అన్ని పొలాల్లో కానీ వాటిలో కానీ మన కుకింగ్ వీడియోస్ అనేవి అయితే ఎక్కువ అయితే చేసేవాళ్ళం, కానీ ఇప్పుడైతే ఇక్కడ మా ఇంటికాడ అయితే చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇది అయితే మా ఊరు మొత్తం పచ్చని చెట్ల మధ్య మా ఊరు అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇదైతే మా అక్క వాళ్ళ ఇల్లు. మా ఇల్లు కూడా త్వరలో మీకు హోమ్ టూర్ అయితే చేసి అయితే చూపిస్తాను. చూస్తున్నారు కదా, మొత్తం చుట్టూ పొలాలే, చుట్టూ చెట్లే మొత్తం. సరే మీరైతే చూస్తున్నారు కదా, మనం ఇంకా వామాకుల బజ్జీలు ఎలా చేసుకోవాలి ఇంకా చూసేద్దాం పదండి. ముందు చిన్న గార్డెన్గా అయితే వేసుకున్నారు, అందులో ప్రతి మొక్కలు అయితే ఉంటాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని వామాకు చెట్టు అయితే అంటారు. అది వామాకు చెట్టు కూడా అయితే వేసుకున్నారు. ఇప్పుడు వీటితో మనం బజ్జీలు అయితే వేసుకోబోతున్నాం. ఒకసారి అయితే చూడండి. ఇప్పుడైతే మనం మంచి ఆకులు అనేవి అయితే కోసుకోవాలి. ఇదైతే హెల్త్కి అయితే కూడా చాలా అంటే చాలా మంచిది. వామాకులు అనేవి వీటితో కొత్తగా బజ్జీలు అయితే వేస్తాం. మనకి మంచి ఆకులు అనేవి అయితే కోసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇంటికంటే ఇంటి ముందు కూడా అయితే చాలా మంది అయితే వేసుకుంటారు. మీ ఇంటి ముందు కూడా వెళ్ళి వామాకు మొక్క ఉంటే కమెంట్ అయితే చేయండి. చూస్తున్నారు కదా, మంచి పెద్ద పెద్ద ఆకులు అనేవి అయితే ఇప్పుడైతే కోస్తున్నాను. నేనైతే వామాకులు అనేవి అయితే కోసుకున్నాం. ఇప్పుడు వీటితో అయితే బజ్జీలు అయితే వేసుకోబోతున్నాం. వీటి స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఇప్పుడు ఈ వామాకులు అనేవి అయితే ఇప్పుడు పూర్తిగా అయితే ఫుల్గా అయితే కడుక్కోవాలి. ఇంకొకసారి చూస్తున్నారు కదా, మన వామాకులు అనేవి అయితే కడిగేసుకున్నాం. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదైతే మా మేనగళ్ళు. సరే చూడ, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. అంగో మట్టి పోయిలో అయితే కడుక్కోవాలి. కడిగమ్మా. చూస్తున్నారు కదా, నాకు కూడా అయితే కడిగేస్తుంది మా మేనగలు కూడా కదా. మన ఆకులు అనేవి అయితే బాగా అయితే కడిగిస్తున్నాం. చూపించమ్మా, చూపించు. మన ఆకులు అనేవి అయితే బాగా అయితే కడిగిస్తున్నాం. ఇవైతే కడిగాక కొంచెం బ్లాక్ అయితే అవుతాయి. చూస్తున్నారు కదా మీరే, వీటిని అయితే చాలా బాగా అయితే కడుక్కోవాలి. వీటిలో మట్టి అనేది అయితే పోయేలాగా. ఇంకా మన బజ్జీలు అయితే ఎలా వేసుకోవాలని చూసేద్దాం పదండి. హాయ్ చెప్పు. ఇక్కడ చూస్తున్నారు కదా, మేము ఇక్కడ ఇంకా బజ్జీలు అయితే ఇంకా ఎలా వేసుకోవాలి ఇప్పుడైతే చూసేద్దాం. ఈడేంటి ఇక్కడ పాక కింద అయితే వేస్తున్నారు అనుకుంటున్నారా, మనకి ట్రెడిషనల్గా ఉంటుంది, కొత్తగా ఉంటుందని ఇక్కడైతే వేస్తున్నాను. మన బజ్జీలు అనేవి అయితే ఇలా కర్రల పొయ్యి మీద వేసుకుంటే టేస్ట్ అంటే సూపర్గా అయితే ఉంటుంది. చూస్తున్నారు, ఇప్పుడు మనం పిండి అనేది అయితే కలిపించుకోవచ్చు. మనం ముందుగా శనగపిండి అయితే తీసుకున్నాం. శనగపిండి చాలా మందికి అయితే తెలిసి ఉంటుంది. ఇందులో సరిపడినంత కారం అయితే వేసుకోవాలి. ఇప్పుడు తర్వాత సరిపడినంత సాల్ట్ మన టేస్ట్ పెట్టి అయితే వేసుకోవాలి. ఇంకా ఫైనల్గా ఇందులోకి బేకింగ్ సోడా అయితే వేసుకోవాలి. అదే సోడా కూడా అంటారు కదా, ఇది వేసుకుంటే కొంచెం బజ్జీలు అనేవి అయితే కొంచెం బాగా అయితే పొంగుతాయి. ఇదైతే కొంచెం వేసుకోవాలి, బాగా ఎక్కువ అయితే వేసుకోకూడదు. ఇందులో వాటర్ వేసుకుని ఇంకా బాగా అయితే కలిపించుకోవాలి. బాగా ముద్దుగా అంటే బాగా పలుచుకుని కలిపించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇందులోకి మొత్తం దీన్ని అయితే బాగా అయితే కలిపించుకోవాలి. ఇంకా వాటర్ వేసుకుంటూ కొంచెం బాగా అయితే కలిపించుకోవాలి. మన పిండి అయితే బాగా అయితే కలిపిస్తున్నాం. ఇప్పుడు దీని టేస్ట్ అయితే చూసుకోవాలి, ఉప్పు కారం అయితే ఎక్కువ అయితే అవునే లేదో అయితే. ఇప్పుడు దీని టేస్ట్ అయితే చూస్తున్నాను. ఇంకా దీని టేస్ట్ అయితే సరిపోయింది. మీరు కూడా అలా టేస్ట్ చూసుకుని ఇంకా మన బజ్జీలు అయితే ఇంకా వేసుకుందాం. మనం ప్యాన్లో నూనె అయితే ఆయిల్ అయితే పోసుకుందాం. బాగా అయితే మరి చూస్తున్నారు కదా, మన ఆయిల్ అయితే బాగా అయితే మరిగిపోయింది. ఇప్పుడు మనం ఇందులో ఇంకా బజ్జీలు అయితే వేసుకుందాం. చూస్తున్నారు కదా, ఈ ఆకుని అయితే వామాకుని ఇందులో వేసుకుని బాగా అయితే చూడండి, పిండి బాగా పెట్టేలాగా బాగా అయితే చేసుకోవాలి. మన మామూలు మిరపకాయ బజ్జీలు, అరటికాయ బజ్జీలు అలా వేసుకుంటాం. ఇంకా అలాగే చూస్తున్నారు కదా, నీట్గా బజ్జీలు అనేవి అయితే వేసుకోవచ్చు.
ఒక్కొక్క ఆకు ఒక్కొక్క ఆకు తీసుకుని నీట్గా పిండి బాగా పెట్టుకుని ఇంకా వేసుకోవడమే. చూడండి ఎలా అయితే పొంగుతున్నాయో చూస్తున్నారు కదా, చాలా ఈజీ అండి వేసుకోవడం. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. చూడండి బూరెలు ఎలా అయితే పొంగుతున్నాయో మనం సోడకుండా వేసుకోవడం వల్ల. చూస్తున్నారు మన బజ్జీలు అనేవి అయితే నీట్గా చూస్తున్నారు కదా ఎలా అయితే పొంగుతున్నాయో, నీట్గా బాగా అయితే ఏగిలు అయితే కలిపేసుకోవాలి. సరే మీరైతే చూస్తున్నారు కదా ఎలా అయితే పొంగినాయో ఒకసారి దగ్గరికి ఇట్టండి. చూస్తున్నారు కదా చాలా బూరెలు అయితే పొంగిపోయి వీటిని అయితే బాగా ఏగిలు అయితే కలిపేసుకోవాలి. ఇంకా చూస్తున్నారు కదా మన బజ్జీలు అయితే కొంచెం బాగా అయితే మరిపోయి ఇంకా వీటిని అయితే బయటకు అయితే తీసేస్తున్నాను. ఎందుకంటే మనం రెండవ అయితే వేసుకోవచ్చు, ఎందుకంటే అప్పుడే టేస్ట్ అంటే చాలా బాగుంటుంది. అందుకే కొంచెం లైట్గా ఉన్నప్పుడు కొంచెం బయటకు అనేది అయితే తీసేస్తున్నాను. ఇంకా నీట్గా బజ్జీలు అనేవి అయితే తీస్తాను. ఇంకా మిగతావి కూడా అయితే ఇంక వేసుకుందాం. ఇది మళ్ళీ రెండవ అయితే వేసుకోవాలి. మిగతా చూస్తున్నారు కదా మన ఆకు చివరి నెట్టుకుని నీట్గా బజ్జీలు అనేవి అయితే ఇలా తీసుకుని నీట్గా అయితే వేసుకోవాలి. చూస్తున్నారు కదా చాలా మంది అయితే అనుకుంటున్నారు బజ్జీలు అయితే బాగా వేస్తున్నాడని. ఇంకా డిగ్రీ అయిపోయి ఇంక ఇదే పని నాకు. ఇంకా డిగ్రీ పాస్ అయిపోతే ఇంకా ఎలా బజ్జీలు షాప్ పెట్టుకుంటే బాగుంటుందేమో. చూస్తారు కదా మీకు కూడా ఇలా బజ్జీలు తినాలంటే మా ఇంటికి అయితే వచ్చండి. ఇంకా మీరు కూడా ఇలా బజ్జీలు ఎప్పుడైనా వేసుకుంటే కమెంట్ అయితే చేయండి. ఇంకా డిగ్రీ అవ్వకపోతే ఇంకా ఇదే పనేమో బజ్జీలు వేసుకోవడం ఏమో. చూస్తున్నారు కదా మనం బజ్జీలు అనేవి అయితే వేసుకున్నాం కదా, వీటిని రెండోసారి అయితే వేసుకోలేదు, రెండు అప్పుడే ఇంకా బజ్జీలు అయితే బాగుంటాయి. చూస్తున్నారు కదా మళ్ళీ పిండిలో ముంచి నీట్గా అయితే వేసుకోవడమే. చూస్తున్నారు కదా ఏమన్నా మళ్ళీ పిండిలో ముంచుకుని రెండోసారి బజ్జీలు అనేవి అయితే వేసుకోవడమే. చూస్తున్నారు కదా ఒక్కో బజ్జీ తీసుకుని మళ్ళీ నీట్గా పిండిలో ముంచుకుని బాగా పిండి పెట్టిలో వేసుకుంటే ఇప్పుడు బజ్జీలు అనేవి అయితే చాలా బాగుంటాయి, బాగా సాఫ్ట్గా అనేవి అయితే వస్తాయి. ఎక్కువసేపు అయితే కలబెట్టుకోకూడదు, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి అయితే వేసాం కాబట్టి బాగా కాసేపే వేగించుకోవాలి. ఈ బజ్జీలు అనేవి బాగా ఈ పొయ్యిల మీద వల్ల చెమటలు అయితే ఎక్కువ అయితే పెట్టేస్తున్నాయి. చూస్తున్నారు కదా మన బజ్జీలు అయితే బాగా అయితే ఏగిపోయినాయి. రెండో వాయిలో కూడా ఒకసారి మీరైతే చూడండి నాకు చాలా నీట్గా అయితే వచ్చినాయి. చూస్తున్నారు కదా ఇప్పుడు వీటిని అయితే మొత్తం బయటకు అయితే తీసుకోవాలి. ఇక మొత్తం చూస్తున్నారు కదా నీట్గా బయటకు అయితే తీసుకుంటున్నాను. బజ్జీలు అనేవి చాలా బాగా అయితే ఏగిపోయినాయి. ఇంకా దీని టేస్ట్ ఎలా ఉంటుందో ఇంకా చూడాలి. ఇప్పుడైతే చూస్తున్నారు కదా మన బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి. చూస్తున్నారు కదా మన బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి. చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. నేను ఫస్ట్ టైం అయితే ఈ బజ్జీలు అయితే వేయడం చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. ఇటు స్మెల్ అంటే అదిరిపోతుంది అనుకోండి. చూడండి ఎంత బాగా అయితే వచ్చినాయో బజ్జీలు అనేవి. ఇదైతే డబుల్ కోటింగ్ వేసిన వల్ల చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. ఇందులోకి అయితే ఇప్పుడు ఉల్లిపాయలు కోసుకుని నిమ్మకాయ పిండుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇప్పుడు అయితే మనం అయితే ఉల్లిపాయలు అయితే కోసుకుని ఇందులోకి అయితే వేసుకోవచ్చు. ఇంకా టేస్ట్ ఎలా ఉంటుంది నేను తినైతే చూపిస్తాను. చూస్తున్నారు కదా మనం అందులోకి అయితే ఇప్పుడు ఉల్లిపాయలు అయితే కోసుకుందాం. నీట్గాని చిన్న ముక్కలు ఉల్లిపాయలు అయితే కోసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు అయితే కోసుకున్నాం. ఇందులోకి అయితే ఇప్పుడు కారం అయితే వేసుకోవాలి కొంచెం. ఇంకా దీన్ని మొత్తం బాగా అయితే కలిపేసుకోవాలి. ఒక్కో బజ్జీని కోసుకుని ఇందులోకి ఇంకా ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. చూస్తున్నారు కదా ఇలా నీట్గా అయితే కోసుకోవాలి మధ్యలోకి. ఇంకా ప్రతి బజ్జీకి అలా కోసుకుని మధ్యలో ఉల్లిపాయలు వేసుకోవడమే. మన వేడి వేడి వామప్ బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి. ఒకసారి అయితే దీని టేస్ట్ ఎలా ఉందో నేను దీనైతే చూపించేస్తాను. ఇక ఇందులో ఇప్పుడు అయితే నిమ్మకాయ అయితే పిండుకుందాం ఫైనల్ గానీ. ఇక్కడ నిమ్మకాయ పిండుకొని దీని టేస్ట్ ఎలా ఉందో నేను దీనైతే చూపిస్తాను. చూస్తే నోరైతే ఊరేస్తుంది మరి. చూస్తుంది కదా ఇంకా టేస్ట్ అంటే అదిరిపోయింది అనుకోండి. చాలా అంటే చాలా బాగుంది. కొంచెం పుల్లగా కారంగా చాలా టేస్ట్ అయితే అదిరిపోయింది. పక్కగా అయితే ఉంది. చూస్తున్నారు కదా ఒకసారి మళ్ళీ ఏగుడు అయితే చూడండి ఎలా అయితే చూస్తున్నారు. నాకు సేమ్ వాడు చూస్తున్నారు కదా మళ్ళీ ఏగాడు. తను బాగుందా బజ్జీ? హాయ్ చెప్పు. ఇంకైతే హాయ్ అయితే చెప్తుంది. చూడు లియో కదా ఇవి చేసుకోవడం అంటే చాలా ఈజీ. ఒకసారి మీరు కూడా ఇంటికాడ వామకులు దొరికితే ఒకసారి అయితే ట్రై చేయండి. మీరు ఎప్పుడైనా వామకు బజ్జీలు తినుంటే కమెంట్ అయితే చేయండి. చూస్తున్నారు కదా బజ్జీలు అంటే అదిరిపోయి చాలా బాగా అయితే చేశాను. ఇంకా నిజంగా బజ్జీ షాప్ తీసుకుంటే బెటర్ ఏమో నేనైతే. ఇంకా చూస్తున్నారు కదా మరెన్నో వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ముందు మంచి వీడియోస్ మీ ముందుకైతే వస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే మీకోసం మరెన్నో వీడియోస్ అయితే చేస్తాను. పక్కన బెల్ ఆప్షన్ అయితే ఆల్ ఆప్షన్ కూడా పెట్టుకుని మీకు పెట్టే ప్రతి వీడియో మీకు అయితే వస్తుంది. అలాగే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో చేసి నన్ను అయితే సపోర్ట్ అయితే చేయండి. చూస్తున్నారు మరెన్నో వీడియోస్ ముందుకైతే వస్తాను. ఉంటాను. అందరికీ బాయ్.